నమస్తే. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్‌సీపీ నుంచి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆయన్ని బరిలో దింపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. దానికి సంబంధించి ఇప్పటికే అంబటి రాయుడుతో 3, 4 సార్లు చర్చలు కూడా జరిగాయి. అంబటి రాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, ఆయన దాదాపు వైఎస్ఆర్‌సీపీలోకి రావడం ఖాయమని అందరూ భావించినటువంటి తరుణంలో ఆయన వైఎస్ఆర్‌సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్‌సీపీ కూడా ఆయన రాకతో మరింతగా ఒక నూతన ఉత్సాహం వస్తుంది ఖచ్చితంగా. ఆయన గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి వారు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో కాపు ఓట్ బ్యాంక్‌ను మనం గెయిన్ చేసుకోవాలి. ఇప్పటికే కాపు ఓట్ బ్యాంక్ మనకి బాగానే ఉంది. అయినప్పటికీ ఇలాంటి కొద్దిగా సెలబ్రిటీస్‌ని కూడా రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరిపినట్లు, దానికి సంబంధించి అంబటి రాయుడు కూడా దానికి సానుకూలంగా స్పందించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా మొదట గుంటూరు అనుకున్నారు. కానీ గుంటూరులో తెలుగుదేశం పార్టీకి అక్కడ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఎంపీ గల్లా జయదేవ్ ఆయన ఈసారి పోటీ చేస్తారా? తెలుగుదేశం పార్టీ నుంచి ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయినప్పటికీ గుంటూరు గానీ, నరసరావుపేట గానీ ముందు అనుకున్నారు. కానీ ఆ 2 చోట్ల అనవసరం. ఏలూరుకి మారిస్తే బాగుంటుంది అనేది ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఏలూరుకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి కోటగిరి శ్రీధర్ ఆయన రాజకీయాలకు స్వస్తి అంటే గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని, ఆయన ఎంపీ కంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, దానికి సంబంధించి ఇప్పటికే కోటగిరి శ్రీధర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నేను ఈసారి పోటీలో ఉండనని కూడా చెప్పినట్లు మనకి సమాచారం అందుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏలూరుకు సంబంధించి చూస్తే గనక తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే ఉంది. గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాగంటి బాబు ఆయనకు కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ 2 సామాజిక వర్గాల మధ్య ఫైట్ జరగబోతుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో అంబటి రాయుడిని ఏలూరుకు పంపిస్తే చాలా మనకి ఒక రకమైనటువంటి ఓట్ బ్యాంక్, అలాగే ఖచ్చితంగా ఆ సీట్ని మనం గెలుస్తాం అనే ధీమాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట. ముఖ్యంగా వాస్తవానికి గుంటూరు జిల్లా పొన్నూరు సీటుకి ఆయన ముందుగా పోటీ చేయాలి ఎమ్మెల్యేగా అనుకున్నారట. కానీ ఆ స్థాయి వ్యక్తి ఎమ్మెల్యే కంటే ఎంపీగా బెటర్. ఎందుకనంటే ఆయనకు ఒక మంచి ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే క్రికెటర్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక పార్లమెంటు స్థానానికి అన్ని స్థానాల్లో ఎక్కడ గుంటూరు జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా, అన్ని జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా కూడా ఈ 3 జిల్లాలు పరిశీలనలో చూశారట. సో అన్ని చోట్ల సర్వే చేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరుకి అంబటి రాయుడు ఉంటే బాగుంటుంది అనే దాని మీదకి ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. మొత్తానికి మరి అంబటి రాయుడు ఆయన ఏం చెప్తారు, ఆయన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకనంటే ఇప్పటికే ఆయన దఫాలుగా ఆయన భేటీ అవ్వడం, ఆయనతో చర్చలు జరపడం కూడా అయ్యింది. ఈ అంశం కూడా అప్పుడే టాపిక్ వచ్చిందట. ఇలాంటి సందర్భంలో మీరు ఏది చెప్తే అది చేస్తామన్నట్టు అంబటి రాయుడు అప్పుడు ఒప్పుకోవటం, అంగీకారం తెలపటం, ఇలాంటి నేపథ్యంలో సీనియర్లతో చర్చించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు పార్లమెంటు స్థానానికి అంబటి రాయుడిని మనం బరిలో దించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ వర్గాల ద్వారా మనకి సమాచారం అందుతుంది.